కార్తీక దీపంలో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. 25 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అంటూ దశరథకి నిజం చెప్పేసిన నర్సు. అసలు ఆ నర్సు ఎవరు, అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నా భార్య మీద మరొక నింద ఉండిపోయింది. చిన్నయ్య గారిని చంపాలనుకుంది, షూట్ చేయాలనుకుంది. ఎవరో కనిపెట్టి నా భార్య ఏ తప్పు చేయలేదని మీ అందరి ముందు కూడా నిరూపిస్తాను. ఎవరైనా సరే, ఎంతటి వారైనా మీ కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద నిలబెడతాను అని కార్తీక్ అయితే సవాల్ చేస్తాడు. అప్పుడే అది విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది దీప భర్తగా నేను ఇస్తున్న మాట అని కార్తీక్ అనడంతో ఇక జ్యోత్స్న అయితే చాలా భయపడుతూ ఉంటుంది. జ్యోత్స్న అలా కంగారు పడడం అంతా కూడా కార్తీక్ అయితే గమనిస్తూ ఉంటాడు. తర్వాత ఇక కార్తీక్ అయితే తను దీపతో అంటూ ఉంటాడు, పక్కకు వెళ్ళి, నేను మావిని చంపాలనుకున్న వాళ్ళని తీసుకువచ్చి మీ ముందు నిలబెడతాను అని చెప్పినప్పుడు జ్యోత్స్న కళ్ళల్లో నాకు భయం కనిపించింది దీప అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఒకవేళ జ్యోత్స్ననే మావిని చంపించాలని చూసిందంటావా అని కార్తీక్ అనంగాల్ని అప్పుడే ఇక దీప అయితే, ఒకవేళ జ్యోత్స్ననే మా నాన్నని చంపించాలని చూస్తే మాత్రం ఈసారి జ్యోత్స్నని ప్రతిసారి కూడా వీళ్ళందరి దగ్గర కాపాడినట్టు నేనైతే కాపాడను అని అంటూ ఉంటుంది దీప. ఒకవేళ మావయ్యని చంపించాలనుకున్నది జ్యోత్స్న అని నాకు తెలిస్తే నేను కూడా ఈసారి జ్యోత్స్న బండారాన్ని బయట పెట్టే తీరుతాను. కన్న తండ్రినైనా దాసు మావయ్యని చంపాలనుకుంది. ఒకవేళ పెంచిన తండ్రైనా దశరథ మావయ్యని కూడా చంపాలని చూస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక దశరథ అయితే కార్తీక్ దగ్గరికి వస్తాడు. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివిరా అని అంటూ ఉంటాడు దశరథ. నువ్వే గనక లేకపోయుంటే ఈరోజు నా కూతురు జీవితం నాశనం అయ్యేది అని అంటూ ఉంటాడు. అదేంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు, ఎంతైనా జ్యోత్స్న మా మావయ్య కూతురు, నా మరదలే కదా, దాని జీవితాన్ని చూస్తూ ఎందుకు బలి చేద్దామనుకుంటాను, అలా జరగనివ్వను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక దశరథ, ఏమోరా, ఏమీ అర్థం కావడం లేదు, దీప చాలా గొప్పది, తన మనసు కూడా చాలా మంచిది, కానీ మీ సుమిత్ర అత్తయ్య మాత్రం దీపని తప్పు చేసిన దానిలాగే చూస్తుంది తప్ప దీపని ఇదివరకులాగా కన్న కూతుర్లా చూసుకోవడం లేదు. అసలు సుమిత్రకి బాగా మనసులో నాటుకుపోయింది. నన్ను జ్యోత్స్నని దీప చంపాలని చూసిందని తను అనుకుంటూ ఉంటుంది. మరి ఈ ఆలోచన నుంచి అది ఎప్పుడు బయటపడుతుందో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. మీరేమీ బాధపడకండి మావయ్య, త్వరలోనే అన్ని సమస్యలకి ఫుల్ స్టాప్ వస్తుంది, మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి, అందరం కలిసిపోయే రోజులు తొందరలోనే ఉన్నాయి అని అంటూ ఉంటే ఆ మాట విని దానికోసమేరా నేను ఎదురు చూస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక దశరథ ఆఫీస్కి అయితే బయలుదేరుతాడు. ఆఫీస్కి బయలుదేరిన దశరథకి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో పక్కకి కారు ఆపి లిఫ్ట్ చేస్తాడు ఫోన్ని. మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, మీరెవరండి, నాతో ఏ ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే, నేను మీకు గుర్తుండకపోవచ్చు, కానీ మీకు జరిగిన అన్యాయం మాత్రం నాకు బాగా తెలుసు సార్. ఇప్పుడు మీరు నన్ను కలుసుకోకపోతే మీకు జరిగిన అన్యాయం అనేది ఇక జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని ఆమె అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే, మీరెక్కడున్నారో అడ్రస్ చెప్పండి వస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఫోన్లో ఆమె అయితే అడ్రస్ అయితే చెప్తుంది. చెప్పిన తర్వాత దశరథ అయితే అక్కడికి వెళ్తాడు. అప్పుడే ఇక ఆమెని చూసి దశరథ అయితే, మిమ్మల్ని ఎక్కడో చూశానండి, కానీ సరిగ్గా గుర్తుకు రావడం లేదు అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నర్సు అయితే, నేను 25 సంవత్సరాల క్రితం మీ ఆవిడకి డెలివరీ కోసం వచ్చిన హాస్పిటల్లో నర్సుగా పనిచేశానండి. ప్రతిసారి కూడా సుమిత్ర గారు చెకప్కి వచ్చినప్పుడు నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని, నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతూ ఉంటుంది. మీరే కదా, సారీ అండి, గుర్తుపట్టలేకను అని అంటూ ఉంటాడు దశరథ.
ఏంటి నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని, లేకపోతే మీకు జీవితాంతం అన్యాయం జరుగుతుందని ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు నాతో అని అంటూ ఉంటే, మీరు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నా ఇప్పుడు ఉన్న జోష్న మీ కన్న కూతురు కాదు అని ఆమె అయితే చెప్పేస్తుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, అవును బాబు, నేను చెప్పేది నిజం, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని అంటూ ఉంటుంది నర్సు. అయితే ఇన్ని రోజులు కూడా నేను కోమాలో ఉన్నాను, ఆ కోమాలో ఉండడానికి కూడా ఒక వ్యక్తి కారణమే అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అసలు ఏంటి మీరు చెప్పేది, నాకు ఏమైందో క్లియర్గా చెప్పండి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక నర్సు అయితే, జోష్న మీ కన్న కూతురు కాదు, జోష్న దాసు కూతురు. దాసు కూతుర్ని తీసుకువచ్చి మీ కూతుర్ని మాయం చేసి పారిజాతం మీకు అన్యాయం చెయ్యాలని, మీ ఆస్తి మొత్తానికి కూడా తన కొడుకు పుట్టిన కూతురికే దక్కాలని, తన మనవరాలే ఆస్తికి వారసురాలు అవ్వాలని స్వార్థంగా ఆలోచించి పారిజాతం చేసిన కుట్ర ఇది అని అంటూ ఉంటుంది నర్సు. అయితే అప్పుడే నేను నిజం తెలుసుకొని మీ కన్న కూతుర్ని ఎవరికో ఇచ్చి పంపించేయబోతూ ఉండగా నేను అడ్డుకున్నాను. నన్ను తల మీద కొట్టి మరీ ఆ పాపని తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పాప ఎక్కడుందో కూడా ఎవరికి తెలీదు అని అంటూ నర్సు అయితే జరిగింది జరిగినట్టు క్లుప్తంగా చెప్తుంది దశరథతో. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు ఈ విషయం చెప్పాలని నా మనసు ఎంతో తాపత్రయం పొందింది, కానీ అస్సలు కూడా నాకు బాగోలేక నేను కోమాలో ఉండిపోయేసరికి మీకు ఈ విషయాలు నేను షేర్ చేసుకోలేకపోయాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దశరథ ఒక్కసారే కుప్పకూలిపోతాడు. దశరథ గారు, ఇప్పుడు మీ కన్న కూతురు ఎక్కడుందో తెలీదు, నా బాధ్యత కింద నాకు తెలిసిన నిజం మీకు చెప్పాను. ఇది మాత్రం 100% నిజం. పారిజాతం స్వార్థానికి మీ బిడ్డ మీరు దూరమయ్యారు అని నర్సు చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా నర్సు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా దశరథ తేరుకొని ఇంటికైతే వస్తాడు. అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక పారిజాతం జోష్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి గ్రాని, ఏంటి నా మీద నీకు అనుమానమా అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే అనుమానమేనే, అసలు మీ నాన్నకి పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదా, దాసుని తల మీద కొట్టావు కదా అని అంటూ ఉంటే, అయ్యో మమ్మీ, ఏంటి గ్రాని అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే దశరథ అయితే వస్తాడు. చూడు, కన్న తండ్రి అయినా దాసుని, అదే నీ కొడుకు దాసుని నేనెందుకు చంపాలనుకుంటాను, నేను చంపాలనుకోలేదు, కానీ దీపని మాత్రం బావకి దూరం చేసి మళ్ళీ బావ జీవితంలోకి రావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే పారిజాతం జోష్న మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. నర్సు చెప్పింది కరెక్టే, ఆ రోజు నర్సు చనిపోయిందని పాపం పిన్ని ఇక్కడ దర్జాగా బ్రతుకుతుంది, కానీ అక్కడ నర్సు బ్రతుకు వచ్చి నాకు నిజం చెప్పేసింది. నా కూతుర్ని నాకు కాకుండా చేసి ఆస్తి కోసం దాసు కూతుర్ని తీసుకువచ్చి ఇంటి వారసురాల్ని చెప్పిన పారిజాతం పిన్నికి ఊహించని షాక్ ఇస్తాను అని అంటూ దశరథ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక పారిజాతం అయితే, చూడు, నా కొడుకుని నువ్వే గనక కొట్టావని వచ్చిందనుకో, అప్పుడు నా సంగతి ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో, ఒంటి మీద ఉన్న నగలు అన్నీ కూడా పక్కన పెట్టించి మరీ కొడతాను, ఉదయం అవుతుల్లోకి ముఖం ఉబ్బిపోతుంది అని అంటూ వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది పారిజాతం జోష్నాకి. గ్రాని, నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు, నేను మాత్రం నీ కొడుకుని చంపాలని అనుకోలేదు అని చెప్తూ ఉంటే ఆ మాట విని పారిజాతం బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక సుమిత్ర ఒంటరిగా కూర్చొని ఉండగా దశరథ వెళ్ళి సుమిత్ర పక్కన కూర్చుంటాడు. ఇక దశరథ కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటే అప్పుడే సుమిత్ర అయితే, మన జోష్న నిశ్చితార్థం మళ్ళీ చెడిపోయి బాధపడుతున్నారా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ చెప్తూ ఉంటాడు, నా బాధ నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు సుమిత్ర అని చాలా దిగులు పడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, జోష్న తన కన్న కూతురు కాదని దశరథకి నర్సు ద్వారా నిజం తెలియబోతుంది. మరి ఇప్పుడు దశరథ ఏం చేయబోతున్నాడో, తన కన్న కూతురు ఎవరో
కార్తిక్ ద్వారా తను నిజం తెలుసుకుంటాడా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.